హాయ్. హలో. అందరికీ మాఘ సోమవార శుభాకాంక్షలు, మాఘ మంగళవార శుభాకాంక్షలు. మంగళవారం చాలా మంచిదబ్బా. కార్తీక మాసం, ధనుర్మాసం, మాఘమాసం. ధనుర్మాసంలో కళ్యాణాలు ఉండవు, అస్మానికి స్వామివారి సేవే. కార్తీక మాసంలో కళ్యాణాలు, మాఘమాసంలో కళ్యాణాలు. ఇప్పుడు ప్రకృతిలోని మనుషులందరూ, కొంతమంది యువకులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. యువతి కళ్యాణ రాత్రులు ఎప్పుడు వస్తాయా అని లగ్నాలు పెట్టుకుని కానీ తప్పలు ఆడుతుంటారు పెళ్లి కూతుళ్ళు, పెళ్లి కొడుకులు. పెళ్ళయ్యాక ఒక సంవత్సరం తర్వాత ఇక మళ్ళీ మామూలేదే. పెళ్ళికి ముందు ఏం చేస్తారంటే, పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఆయనకి ఏం కావాలంటే అవి వండి పెడతారు, ఆ అమ్మాయికి ఏం కావాలంటే అది కొనుక్కొస్తారు. పెళ్ళైన తర్వాత సంవత్సరాలు గడియాక ఇప్పుడు అది అవసరమా అంటదేమో. కాస్త బిర్యానీ చేయవే, ఇప్పుడు అవసరమా, ఇవాళ నాకు వైపు లేదు, రేపు ఎప్పుడన్నా సండే వచ్చినప్పుడు చూద్దాలే అంటే. ఏనంటాడు, ఏమంటే షాపింగ్కి వెళ్దాం బయలుదేరండి అంటే. ఇంత ఎండలో ఇప్పుడు షాపింగ్ అవసరమా? అవును, నిజమే. ఇంత ఎండలో మనం వెళ్ళాలంటే కష్టమే, వద్దులేండి ఎప్పుడన్నా పండగలప్పుడు కొనుక్కుందాం అనుకోవచ్చు అనుకుంటారు మంచి అమ్మాయి. కాకపోతే ఇప్పుడు అంతా కాంబినేషన్ ఉందిగా. ఏంటి ఇప్పుడు వస్తారా నా ఎమ్మటి కాకపోతే చెప్పండి, నేనే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళి కొనుక్కొచ్చుకుంటా అంటున్నారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు రాజీవ్ కానీ ఆడవాళ్ళకి కష్టాలు ఎక్కువైనవిగా. ఇంట్లో తిరిగి కుకింగ్ చేసుకొని పిల్లలను చదివించుకునే వాళ్ళు ఇవాళ రోడ్లప్పుడు పడి తిరిగి ఆ ఎండకి, వానకి, దుమ్ముకి, ధూళికి నానా కష్టపడుతున్నారు. ఇలాగ చొక్కాలు దొరుకుని రోడ్డు మీద ప్రదర్శన ఇవ్వటమేమో కానీ అడ్డమైన చాకరీ వాళ్ళని ఎత్తిన వేసుకొని వాళ్ళు వస్తున్నారు. ఇంట్లో పనులు, బయట పనులు. పనమ్మాయి చేస్తే ఇష్టమైనప్పుడు నచ్చుద్ది, ఇష్టం కానప్పుడు దాని మీద ఆగపడతారు. అది మానేసి ఇంకోతారు, దాన్ని ఎత్తుక్కోవాలి. బాధ్యతలు పెంచుకున్నారబ్బా. ఇప్పుడు ఆడవాళ్ళు బాధ్యతలను పెంచుకున్నారు. ఇదివరకు మనిషి ఏం చేసినా కూడా ఫ్యామిలీ విషయం మొత్తం ఇంట్లోకి ఏం కావాలంటే మంచి జబ్బర అంతా మనిషి చూసుకున్నాడు. చక్కగా ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నాయని తీరొక్క రకంగా వండి పెట్టేవాళ్ళు. పిల్లలు స్నానాలు జపాలు ఇవే చూసుకునేవాళ్ళు. అప్పుడు చెరువు పని పంచుకుంటారు బా. కానీ వాళ్ళ చదువు పేరుతో చదివి 2 రోజులు తుస్సాంటుంది మనకు తెలియకుండా. తర్వాత నేను ఉద్యోగం చేద్దా, ఇంత చదువుకున్నా ఉద్యోగం చేయాలి అని ఉద్యోగాలని తిరిగి అక్కడ బాస్తుంది తిట్లు తిని, ఇటు ఇంట్లో ఎంతసేపు లేటుగా వచ్చేవారు, ఇంట్లో తిట్లు తిని, ఏదో సుడిపడిపోయి బ్యాగ్ ఇస్త్రీ వదిలేసి ఏదో కాస్త కాఫీ తాగి పరుపుల మీద అటు ఇటు వెళ్ళి గప్పులు వేసి ఫ్రెష్ అయిపోయినారు. సరే, ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటారు, ఎప్పుడు రిలాక్స్గానే ఉంటారు, పని చేస్తుంటారు, రెస్ట్ తీసుకుంటారు. ఇవన్నీ మనమే సమాన హక్కు అని మనమే బస్సు టైపులో మనైతే రంగులు చీరలు కట్టుకొని రోడ్ల మట్టి తిరగవచ్చు అనుకొని చదువుకొని దేశాలు మేపడ్డాము. కానీ వాళ్ళ దేశాలు పడ్డారు కానీ దేవుడా ఒళ్ళంతా పులిసి పుండైపోతుంది. 40-50 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతున్నారు. అసలు చేతికి గాజులు ఉండట్లా. నైటీలు, వర్క్ ఫ్రమ్ హోమ్లు వచ్చిన తర్వాత నైటీలు, చేతులకు గాజులు ఉండవు, ఇతర గాజులు 2 వేసుకుంటారు. 1-2 ఇతర గాజులు, మొగానం పోట్లు పెట్టుకోవడానికి తీరికొండదు, తలకాయలు దూకునే తీరికొండదు. నైటీలు ఏంటంటే పని మనుషులు ఏమో టిప్ టాప్గా వస్తుంటారు. వీళ్ళేమో వాడు పెద్ద కంపెనీకి పని మనుషులు వీళ్ళేమో చిన్న కంపెనీ పని చేసుకునే వాళ్ళకి చిన్న కంపెనీ వాళ్ళు టక్ టిక్ టిక్ టక్ నుంచి పని. ఎందుకంటే వాళ్ళు 10 నెలల్లో పని చేసుకుంటారమ్మా. వాళ్ళకి మాసాల్లో ఇంటి డబ్బులను సరిపెట్టుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని
వాళ్ళ జీవితాలు మనకి ఎంత సంపాదించినా ఇంకా మన సంపాదన అంతా ఈ పెద్ద పెద్ద స్కూళ్ళలో చేరడం వల్ల డబ్బులన్నీ వాడికే. స్కూల్ వాళ్ళకి పోయింది కాక షాపింగ్ మాల్స్ వాళ్ళకి వీళ్ళకి కనపడ్డదల్లా కొని ఇల్లంతా ఇరుకు, దాన్ని దుమ్ము ధూళి తుడుచుకోలేక ఇబ్బంది. ఆ డస్ట్లు వాటి నిండా ఒక్కొక్కళ్ళైతే వర్క్ చేసిన వాడు ఇల్లు నీట్గా ఉంచుకుంటారు. అమ్మాయి అయితే ఎలాగే ఉంచుతుంది. మా అమ్మాయి ఇల్లు చాలా నీట్గా పెడతాం. ఎప్పటికప్పుడు పోయిన వాళ్ళకి డబ్బులు వేస్తూ అన్నీ నీట్గా చేపిస్తుంది. కాలేజీ లెక్చరర్ అయినా కూడా చాలా సుడిపడిపోతుంది మా బాబు. అయినా కూడా ఇల్లంతా ఎప్పుడు నీట్గా ఉంచుకుంటారు. కొంతమందికి అసలు ఇల్లు కాదు, వండుకొని తింటాం, రోడ్లో పడ్డది సాయంకాలం కాగానే రోడ్లకు వెళ్ళడం, తింటాం, తిరగటం, వచ్చి మళ్ళీ సుడిపడిపోయి పడుకోవటం. ఏదైనా అదే జీవితంలో ఏముంది కానీ కొంతమంది జీవితం నీట్గా వెళ్ళిపోద్ది, కొంతమంది జీవితం ఇక అదొక ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు ఇవాళ రోజుల్లో. కానీ ఎట్లా బతకాల్సి ఏదో ఒకటి తినని ఎలాగోలా బ్రతకని నీవిచ్చిన ఈ జన్మకు ఇలువ తెచ్చుకొని ఏదో ఒకటి తినని అని దేవుడు చెప్పినట్టు ఏదో ఒకటి తిని ఎట్లా బతుకుదాం. దేవనంత వాడుతూ హాయిగాను ఆనందంగాను ఎచ్చులుగాను ఎట్లాగట్లా జీవితం. కష్టం ఎంజాయ్ అనుకుంటే ఎంజాయ్ చేయడం. ఓకే, మాఘమాసం మంగళవారం శుభాకాంక్షలు. నేను ఎల్లమ్మ గుళ్ళో ఉన్నాయి, స్వాములందరూ సన్నిధిలో ఉన్నారు. స్వాముల సన్నిధిలో నేనున్నా, నా సన్నిధిలో స్వాములు ఉన్నారు. ఓకేనా, బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. నేను బయటకు వస్తే దేవాలయం ఉంటే నేను ఒక్కసారి దర్శనం చేశాను. అదే అంటారు కదా, ఏమంటారంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తు. ఈ మంత్రం చదువుకుని అమ్మకు ఒక దండం పెట్టుకుంటే మాంగళ్యామే రక్షిస్తుంది కదా. అందుకని ఆ తల్లిని దర్శనం ఏ దేవుడైనా సరే లోపలికి ఆ గుమ్మం దాటి లోనికి వెళ్తే మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అంటే బూస్ట్ హార్లిక్స్ తాగితే ఎట్లా ఎనర్జీ వస్తుందో అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మీరు కూడా కనిపించింది దేవుడికల్లా దండం పెట్టుకోండి. దండం మీద ఏముంది, పక్కింటి వాళ్ళని పలకరించినట్టు ఏముంది. ఈ రోజుల్లో పక్కింటి వాళ్ళని ఎవరు పలకరించట్లే. ఎందుకంటే మనలో ఉన్న నెగిటివ్ ఏమన్నా చెప్తారేమోనని తలకాయించుకోవడం. ఎంతో ఇష్టమైన వాళ్ళతో కానీ హాయ్ అంటారు, లేకపోతే ఏదో పెద్ద బిజీగా రాజకీయ నాయకులాగా తలకాయించుకొని పోయి రావడం, బయటికి పోవడం, బయట నుంచి రావడం అట్లా ఉంటుంది. కాలం మారింది అంటున్నారు కానీ బుద్ధులు మారినాయి అనుకోవట్లేదు. మన బుద్ధులే మారినాయి అని నేను చెప్తా, పర్ఫెక్ట్గా నేను చెప్తా. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే పగలు, అదే రాత్రి. ఓకేనా, మన బుద్ధులు మారుతున్నాయి, కాలం ఏం మారలే. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ముసలమ్మ ఏంటి ఇట్లా బంగమ్మలు అంటారా? ఏదో ముసలం వయసు బతుకునే ఉన్నా కదా, బతుకున్నావు కాబట్టి అల్లరి చేయుటకు చెల్లనిది ఎల్లపుడాడుట కూడనిది. అల్లరి చేయుట చెల్లనిది ఎల్లపుడాడుట కూడనిది. పదుగురిలో నా పరువును పెంచి పేరు ఏమిటది? పాఠాలన్నీ చదివేస్తాను, ఫస్ట్కి నేను పాస్ అవుతాను. శభాష్, తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, అమ్మవద్దు. పదుగురిలో నా పరువును పెంచేది చదివే సుమా, మానవద్దు. ఇవాళ కలికాలంలో పిల్లలందరూ తల్లిదండ్రులు బిజీ అయ్యేట్టుకల్లా పిల్లలు అస్తమానం ఫోన్లో చూస్తున్నారు. ఎవరు ఇంటెలిజెంట్ అయిన పిల్లలు ఎవరు చెప్పకుండా ఫస్ట్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. ఈ ఫోన్కి ఎడిట్ అయిన పిల్లలు అటు పెద్దవాళ్ళని ఎదిరించలేక ఇటు ఫోన్కి బానిసలు అయితే
చాలా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తాడు? ఎలాంటి పిల్లలైనా మైండ్ మంచిగా ఉంచి వాళ్ళని చల్లగా కాపాడాలని ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ మైండ్ మంచిగా ఉండాలి, వాళ్ళ కళ్ళు బాగుండాలి, వాళ్ళకి ఆరోగ్యాలతో ఉండాలి. చిన్నపిల్లలు ఈ బాల్యంలో ఫోన్ల గురించి అసలు చాలా గంటలు గంటలు చూస్తున్నారు. కాబట్టి ఆ భగవంతుడి శ్రద్ధ తీసుకొని వాళ్ళని ఉండి చల్లగా కాపాడాలి. ధన్వంతరుడు చల్లగా కాపాడాలి. పిల్లలు వైద్యనారాయణుడు చల్లగా కాపాడాలి. వైద్యనాథుడు చల్లగా కాపాడి పిల్లలందరినీ ఓం తస్సత్. ఓం శ్రీ మాఘదేవతాభ్యో నమః. ఓం తస్సత్. నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, నమః పార్వతీపతే. హర హర హర. జై ఈశ్వరి మాతాకు జై. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ 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 షేర్.